హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. ఈ వ్లాగ్ వచ్చేసి వెడ్నెస్డే వ్లాగ్ అనమాట. మార్నింగ్ అయితే ఇడ్లీ వేసాను, అలాగే సేమియాతో పులిహోర అయితే చేస్తున్నాను అనమాట. పిల్లలకి ఇడ్లీ, పెద్దవాళ్ళకేమో సేమియాతో పులిహోర అనమాట. ఎందుకంటే పిండి కొంచెమే ఉంది, అందుకని మా అత్తయ్య కన్నా పిల్లల కోసం అయితే ఒక ప్లేట్ ఇడ్లీ అయితే వేసాను. సేమియా పులిహోర నేను ఆల్రెడీ ఎప్పుడు చేస్తూ ఉంటాను కదా, చూసే ఉంటారు. కాకపోతే ఎవరికైనా రెసిపీ కావాలంటే చెప్పండి, తర్వాత స్పెషల్గా అయితే చేసి చూపిస్తాను. ముందుగా సేమియా అయితే ఉడకబెట్టుకుని తర్వాత ఇంకా నీళ్ళు అయితే వడగట్టుకోవాలి. ఇంక ఇక్కడైతే పులిహోరకి కావాల్సిన తాలింపు అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. నేను రోస్టెడ్ సేమియా తెచ్చుకుంటాను కాబట్టి ఇంకా అదైతే వేయించే పనిలేదు. ఇదేంటంటే మామూలు సేమియా కాబట్టి వేయించి ఉడకబెట్టుకోవాలి, లేకపోతే కనుక మెత్తగా అయిపోతుంది అనమాట. ఇంకా పిల్లలకైతే ఇడ్లీ పెడితే ఇంక వాళ్ళే తింటున్నారు. ఇంకా మేము కూడా టిఫిన్ చేసి అయితే టీ అయితే తాగామన్నమాట. మా బాబు ఏంటంటే టీ తాగుతాను అన్నాడు, అందుకని తనకు కూడా కొంచెం ఇచ్చాను. ఎప్పుడు తను ఇంకా అట్లా తాగుతూ ఉంటాడు టీ. ఇంకా ఇక్కడ మా ఆడపడుచేమో శారీస్ కి కుచ్చులు వేసుకుంటుంది అనమాట. ఇంకా పెళ్లిళ్ళ సీజన్ కదా, 2 పెళ్లిళ్ళు వాళ్ళు శారీస్ ఇచ్చారనమాట. శారీ కుచ్చులు వేస్తుంది, అలాగే ఎంబ్రాయిడరీ వర్క్ కూడా చేస్తుంది అనమాట. ఇంకా ఈ రోజు వచ్చి మా ఆడపడుచు వాళ్ళ చిన్న అబ్బాయి బర్త్డే అనమాట. అందుకని వెజిటబుల్ బిర్యానీ అలాగే చికెన్ కర్రీ అయితే చేస్తున్నాము. బిర్యానీ అయితే నేను చేశాను, చికెన్ కర్రీ అయితే మా ఆడపడుచు చేస్తుంది. ఆల్రెడీ చెప్పాను కదా, చికెన్ అట్లాంటివి ఎక్కువ చేసేటప్పుడు నేను వాటి జోలు వెళ్ళానని చెప్పి ఇంక వాటికి కావాల్సిన మసాలా అయితే వేసి పక్కన పెట్టాను. ఇంకా కర్రీ అయితే తను చేసింది. ఇంకా రైతా అయితే కలిపేశాను అనమాట. క్యారెట్ ఉంది, అందుకని క్యారెట్ కలిపాను. ఇంకా మా అత్తయ్య కోసం బీరకాయ కర్రీ అయితే చేస్తున్నాను. ఇంకా తను తినకూడదు అన్నట్లే అని చెప్పేసి ఇంకా తన కోసం అయితే బీరకాయ కర్రీ చేస్తున్నాను. ఇంకా రైతా కూడా కలిపేసి పెట్టాను. ఇంకా కర్రీ చికెన్ ఉడికితే ఇంకా లంచ్ చేసేయటం అనమాట. ఇంకా కేక్ కట్ చేపిద్దాము అనుకున్నాము ఆఫ్టర్నూన్. ఇంకా తను ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ పిలిచారని ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ తో సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్ళాడు. సర్లే వచ్చాక కట్ చేద్దాంలే అనేది ఇంకా ఆఫ్టర్నూనే వండేసాం అనమాట. మా చిన్నాడు పచ్చి వాళ్ళని రమ్మని చెప్తే ఇంకా పిల్లలు స్కూల్ కి వెళ్ళారు. ఇంకా వాళ్ళు వచ్చాక వస్తాంలే, ఇంకా ఆఫ్టర్నూన్ కుదరదు ఈవినింగ్ వస్తాంలే అన్నారు. ఇంకా సర్లే ఇంకొకళ్ళు ఒకసారి ఎందుకు ఈవినింగ్ కేక్ కట్ చేపిద్దాంలే అనుకున్నాము. ఇంకా పిల్లలు అయితే వాళ్ళకైతే ముందు పెట్టేసి అనమాట. ఇంక వాళ్ళైతే ఆడుకుంటున్నారు. ఇక్కడ ఇందులో సోఫాల దీంట్లో అవన్నీ తీసుకొని కింద వేసుకొని అట్లా ఆడుకుంటూ ఉన్నారనమాట. ఇంకా సోఫాలు ఏమి ఉంచకుండా ఇంకా మా హస్బెండ్ ఏమో వర్క్ చేసుకుంటూ ఉన్నారు. ఇంకా నేను కూడా స్నానం చేస్తే రెడీ అయిపోయాను అనమాట. ఇంకా ఏం చేద్దామా అని చెప్పి ఇంకా వీడియో తీస్తూ ఉన్నాను. ఇంక ఇక్కడైతే అన్నాలు పెట్టేసిస్తే తింటున్నారు అనమాట. పిల్లలు ముందే తినేశారు కదా, ఇంకా వాళ్ళైతే టీవీ చూసుకుంటూ ఆడుకుంటున్నారు. ఏదో మూవీ పెడితే ఇంకా మూవీలో సాంగ్స్ చెప్పుకుంటే ఇంకా ఇక్కడైతే కూర్చొని తినేస్తున్నాము. బిర్యానీ అన్న చికెన్ కర్రీ అయితే టేస్ట్ అయితే బాగుంది. మా హస్బెండ్కి ఏంటంటే ఇంకా వర్క్ మీటింగ్స్ అట్లా ఉండటం వల్ల తనకైతే పెట్టిస్తే ఇంకా అక్కడే కూర్చొని అయితే తింటున్నారు అనమాట, బయటికి రాకుండా. ఎక్కువ మీటింగ్స్ ఉండటం వల్ల ఏంటంటే ఇంకా అందరితో టైం స్పెండ్ చేయడానికి కూడా కుదరట్లేదు అనమాట. చూడండి మా పరుచు వేసిన శారీ కుచ్చులు చాలా బాగున్నాయి కదా. శారీకి కుచ్చులు వేస్తేనే భలే అందం వస్తుంది అనమాట. అప్పటి వరకు మామూలుగా ఉన్న శారీ కూడా ఇలా కుచ్చులు వేయటం వల్ల లుక్ అయితే చాలా అంటే చాలా చేంజ్ అయిపోతుంది అనమాట. చాలా గ్రాండ్ లుక్ అయితే వస్తుంది. కొంతమంది అయితే 2 కలర్స్ అట్లా వేసుకుంటారు, కొంతమంది అయితే 1 కలర్, కొంతమంది అయితే 3-4 కూడా వేసుకుంటారు. మరి అంత ఎక్కువ వేసుకున్నా కూడా బాగోదు. 2 కలర్స్ అయితే బాగుంటుంది అనమాట. ఇంకా అందులో వేసే బీడ్స్ ని బట్టి కొంచెం డిజైన్ అట్లా అన్ని మారుతూ ఉంటాయి అనమాట. ఎవరికైనా ఈ శారీ కుచ్చులు ఎట్లా వేసుకోవాలి ఏంటని తెలియకపోతే కనుక నా ఛానల్లో ఆల్రెడీ అంతకుముందు చేసిన వీడియో ఉంది, ఒకసారి చూడండి. ఇంకా తను ఏంటంటే ఒక పక్క కుచ్చులు వేసుకుంటూనే ఇంకొక పక్క ఇలాగా కంప్యూటర్ అయితే వర్క్ అయితే పెట్టేసింది అనమాట. కొన్ని జాకెట్లు అవన్నీ వచ్చాయన్నమాట ఇంకా పెళ్లికి సంబంధించినవి. ఇంకా అందుకని 2 పనులు అయితే చేసుకుంటుంది ఆల్టర్నేట్ గా. ఇంకా మా బాబు ఏంటంటే ఇక్కడ దీంతో సింబాతో ఆడుకుంటూ ఉన్నారు. ఈవినింగ్ ఏమో మా చిన్న ఆడపడుచు వాళ్ళు వచ్చారనమాట. ఇంకా వాళ్ళతో కలిసి వాళ్ళు అయితే ఆడుకుంటున్నారు. ఇంకా కేక్ ఈవినింగ్ కట్ చేపిద్దామంటే ఇంకా అప్పటికి రాలేదనమాట. బర్త్డే బాయ్ రాలేదు, అందుకని తను వచ్చిన తర్వాత కట్ చేపిద్దాంలని వెయిట్ చేసామన్నమాట. తను ఇంక 8కి అలా వచ్చాడు. వచ్చిన తర్వాత కేక్ తెప్పించాము. కేక్ ముందు చెప్పిన కేక్ కాకుండా వేరే తీసుకొచ్చారు. ఇంకా అది కూలింగ్ పెట్టలేదు ఏమో కానీ టేస్ట్ ఎందుకు కొంచెం అంత అనిపించలేదు. మామూలుగా అయితే అంత ముందు
తెప్పించాం మేము అలాంటి కేక్. అప్పుడు టేస్ట్ బాగుంది కానీ కూలింగ్ లేకపోవటం వల్ల ఏమో కొంచెం టేస్ట్ అయితే అంత బాగా అనిపించలేదు అనమాట. కూల్ కేక్స్ ఎప్పుడైనా కూలింగ్ ఉంటేనే బాగుంటుంది. ఇంకా ఎవరి బర్త్డే అయినా సరే మా పిల్లలు ఇద్దరు ముందు ఉంటారనమాట కేక్ కట్ చేయడానికి. ఇంకా మా హస్బెండ్కి ఏంటంటే అప్పుడు కూడా మీటింగ్ ఉండటం వల్ల తనైతే రాలేదనమాట కేక్ కట్ చేసేటప్పుడు కూడా. ఇంకా పిల్లలైతే కేక్ కట్ చేశారు. ఇంకా అందరూ కలిసి ఇంకా ఎంజాయ్ చేశారనమాట. ఇంకా లంచ్ చేసినప్పుడు కొంచెం ఎక్కువ వండేసాం కదా, ఇంకా మా చిన్నాడు వాళ్ళు కూడా అప్పుడు రాలేదు కదా, ఇంకా లంచ్ కి అదే సరిపోతుంది. ఇంకా ఎక్కువ వండాల్సిన అవసరం లేదనమాట. రైస్ ఉంది, కర్రీ ఉంది. ఇంకా కేక్ కట్ చేసిన తర్వాత తల కొంచెం కేక్ అయితే తిన్నాము. తర్వాత ఇంకా తల కొంచెం ఇంకా నైట్ టైం అంటే అంత ఎక్కువ తినలేము కదా, డే టైం తిన్నంత అయితే తినలేము అనమాట. ఇంకా కొంచెం బిర్యానీ పెట్టుకొని ఆ చికెన్ కర్రీ వేసుకొని అందరం తల కొంచెం అయితే తిన్నాము. ఇంకా నైట్ అయితే వంట చేయాల్సిన పని లేకుండా అయితే జరిగింది అనమాట. ఇంకా పిల్లలు ఏంటంటే నేనని ఇక్కడ పోటీ పడుతున్నారు. వీటికి చాక్లెట్స్ లాంటివి అంటించారనమాట. వాటి కోసం అయితే ఇంకా తీసుకుంటున్నారు. చూడండి ముందే కేక్ కట్ చేసి ఎట్లా పెడుతున్నారు. వీళ్ళకి బాగా అలవాటు అయిపోయింది అనమాట కేక్లు, అందరు కేకులు కట్ చేసి పెట్టడం వల్ల. ఎవరి బర్త్డే అయినా కానీ ముందు వాళ్ళే వెళ్ళి కట్ చేస్తూ ఉంటారు. ఇంకా చిన్న పిల్లలు కదా అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు ఇంకా వాళ్ళ చేత కట్ చేపిస్తారు. నా ఫ్యామిలీలో ఇంకా వాళ్ళే కదా చిన్నపిల్లలు, మిగతా అందరూ కొంచెం పెద్ద అయ్యారు కాబట్టి అందరూ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. గొడవ చేసినా కానీ ఏమన్నా అనమాట, వాళ్ళు చేసే వాళ్ళని ఎంజాయ్ చేస్తారు. ఇంకా మరీ ఎక్కువ అయితే తప్పితే ఇంకా బాగా ఇంకా వాళ్ళు కూడా ఏంటంటే గారాబం చేస్తూ ఉంటారు కదా, అందుకని బాగా ఎక్కువ గొడవ కూడా చేస్తారు. ఇక్కడికి వస్తే ఇంక సరేలే పిల్లలు నాకు గొడవ చేయకుండా ఎట్లా ఉంటారులే అని చెప్పేసి ఇంకా మా బాబు చూడండి వాళ్ళు వేసారని తను కూడా అక్షింతలు వేస్తున్నాడు అనమాట తీసుకొని. చిన్నపిల్లలు అంతే కదా, మనం ఏది చేస్తామో అది చూసి వాళ్ళు కూడా అదే చేస్తూ ఉంటారు. అందుకని పిల్లలు ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలని చెప్తారు. ఎవరన్నా గొడవ పడటం కానీ ఏదన్నా అనుకోవటం కానీ అట్లాగా. నేను ఎప్పుడన్నా మా బాబుతో డాడీ నన్ను అరుస్తున్నాడమ్మా అని అట్లా ఏదన్నా చెప్పాను అనుకోండి, అసలు ఏమంటాడని అప్పుడు మా పాప అంటే ఏం కాదు, మీరు అబద్ధాలు, మీరు ఇద్దరు ఫ్రెండ్స్ లాగా ఉంటారంటది. మా అమ్మ ఇంత అబ్జర్వ్ చేశారా వీళ్ళు అనిపిస్తుంది. అందుకని మనం ఏదన్నా ఉన్నా కానీ పిల్లల ముందు అనుకోకుండా ఉంటే గనక వాళ్ళకి ఏంటంటే ఏదన్నా అనుకుంటే మైండ్ లో పడిపోతుంది కదా, ఇంకా అదే ఆలోచిస్తూ ఉంటారు. అందుకని ఏదన్నా ఉన్నా కానీ వాళ్ళు లేనప్పుడు మనం డిస్కస్ చేసుకుంటే బాగుంటుంది. ఈ జనరేషన్ పిల్లలు మనం చెప్పకపోయినా కానీ ప్రతిదీ ఈజీగా తెలుసుకుంటారు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది మా పిల్లల్ని చూస్తుంటే, మేము చిన్నప్పుడు ఇంతగా ఉన్నప్పుడైతే మాకు అసలు ఏమీ తెలియదని అనిపించేది అనమాట. మనకి అప్పుడు ఫోన్లు కూడా లేదు కదా. 90s కిడ్స్ కి అయితే బాగా అర్థమవుతుంది అప్పుడు జనరేషన్ కి ఇప్పుడు జనరేషన్ కి ఎంత డిఫరెన్స్ ఉందో. ఇప్పుడు పిల్లలు అసలు మనకే చెప్తున్నారు, మనకి వాళ్ళు చెప్తుంటే అమ్మో మాకు కూడా తెలియదు అనిపిస్తుంది. అంతలాగా డెవలప్ అయ్యారనమాట. మా రోజైతే ఇలా గడిచింది అనమాట. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.